అయితే వీళ్ళు గ్రహించలేకపోతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు అంతకుముందు చేయలేదనే జగన్ కోటేశారు. జగన్ కంటే ఎక్కువ చేస్తానన్నారు కాబట్టి ఓటేశారు. జగన్ కంటే తక్కువ చేస్తే రేపు ఓటేస్తారా? అది గ్రహించాలి రేపు పొద్దున. రేపు వచ్చే రిజల్ట్ ను బట్టి ఆ డెసిషన్ ఉంటది. రేపు మళ్ళీ వీళ్ళని అనుకున్నారనుకోండి, ఇక ఎవడు చేయడం అవన్నీ ఇట్లా చివరి 6 నెలలు ఆడావిడి చేస్తే చాలు. రేపు వీళ్ళని ఓడగొట్టారనుకోండి, మాట చెప్తే నిలబడాలి అన్నటువంటి సంకేతం వెళ్తుంది. అది కానీ ఒకటిసారి ఎన్నికలకు ముందు అధికారంలో రాకముందు పవన్ కళ్యాణ్ గారు కూడా కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించారు. వాళ్ళకి ఎంత కుటుంబానికి ₹1,00,000 ఎంత ఇచ్చారు, ఇక రైతుల ఆత్మహత్యలు జరగవన్నారు. కానీ ఇప్పుడు దీని ప్రభావంతో కౌలు రైతులు కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ పత్రికల్లోనే వస్తున్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా కథనాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఎవరు నోరు ఇప్పట్లేదు. కనీసం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడట్లేదు. ఏంటంటే ఈ ఆత్మహత్య అది నవ్వొచ్చింది. ఎందుకంటే మన వార్తలు గుర్తుకొచ్చి, మన మీడియాను గుర్తుకొచ్చి, అప్పట్లో ఫ్రంట్ పేజీ బ్యానర్లు పెట్టి కౌలు రైతు ఆత్మహత్య. ఇప్పుడు రాసే దిక్కు లేదు. మొదట ఏడాది డబ్బులు ఇవ్వకపోతే రాశాడు ఎవడన్నా? ఇస్తానన్నది ఏడాదికి 20,000. అది కూడా ఏమన్నారు, జగన్ దుర్మార్గుడు, మిమ్మల్ని మోసం చేశాడు, 12,500 ఇస్తాను, 5 ఏళ్లలో 50,000 ఇస్తానని 37,500 ఇచ్చాడు, కేంద్రం డబ్బులు కూడా జమేసుకున్నాడు, అట్లాంటి దుర్మార్గుడు అని చెప్పారు. వీళ్ళు కూడా అట్లాగే క్రిందసారి చేశారు. ఇప్పుడు 20,000 రూపాయలు ఏకదమ్ ఇస్తామన్నారు. 4 సార్లు అనలా, 3 సార్లు అనలా, ఒకేసారి వేసేస్తామన్నారు. నన్ను నమ్మండి, నా అనుభవాన్ని నమ్మండి, సంపద సృష్టించి మీకు ఇస్తున్నానన్నాడు. 20,000 రూపాయలు వేసారా? ఇప్పుడు 3 దశలు, అది కూడా కేంద్రం డబ్బులతో. మళ్ళీ వీళ్ళు వేస్తుంది 14,000 రూపాయలు. దెన్ ఏంటది? ఎరువులు. ఇదివరకైతే ఈ సమస్య లేదే. ఇదివరకు జగన్ ఎట్లాంటి సిస్టమ్ పెట్టాడంటే, నేను మన ఈ పల్లెటూరు నుంచి వస్తా వచ్చినప్పుడు రోడ్డు పక్కన పల్లెటూరు దగ్గర ఆగినప్పుడు అడిగాను అనమాట. ఇట్లాగే వాళ్ళు చెప్తుంటే అది గుర్తుపట్టి గబక్కన గుడ్డు చూసి మీరేనా కాదా